దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క సందేశంతో మీ సన్నిధికి దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకొని ఈ సందేశమును కూడా మనము తెలుసుకుందాం, గ్రహించి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని కోరుకుంటున్నా. దేవుని నామముకి స్తోత్రం. ఎవరి ప్రేమ మనల్ని బ్రతికించుచున్నది, ఎవరి ప్రేమను మనం మర్చిపోకూడదు, ఎవరి త్యాగాన్ని మనం మరవకూడదు అనే దాని మీద ఈ పాట రాయటం జరిగింది. ఈ 98వ పాట. దేవునికి స్తోత్రం. ఆయన మహాకృపను బట్టి ఆయన వ్రాయించాడు, నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఆయన వ్రాయించి ఆయన స్వరమునిచ్చి ఆయనే ఆలపించినాడు కనుక ఆ దేవాది దేవునికి స్తోత్రం. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది, యేసయ్యా మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది, యేసయ్యా మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము. పుడమి పైన నీ పాద సన్నిధిలో చేసితి నేనే పాపములెందో. పుడమి పైన నీ పాద సన్నిధిలో చేసితి నేనే పాపములెందో. నా పాప పరిహారిగా నీవు పలు హింసలను పొందితివా దేవా. నా పాప పరిహారిగా నీవు పలు హింసలను పొందితివా దేవా. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది, యేసయ్యా మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము. దున్నినారు నీదు వీపు పైన ముండ కొర్రడాళ్ళతో నా యేసయ్యా. దున్నినారు నీదు వీపు పైన ముండ్ల కొర్రడాళ్ళతో నా యేసయ్యా. కాచినావు నీవు నీ రక్తధారలు, నాదు పాపములు కడుగ పుడమి పైన. కాచినావు నీవు నీ రక్తధారలు, నాదు పాపములు కడుగ పుడమి పైన. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది, యేసయ్యా మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము. కొట్టినారు కరకు మేకులను నీ కాల్చేతులలో సిలువ పైన. కొట్టినారు కరకు మేకులను నీ కాల్చేతులలో సిలువ పైన. పొడిచినాడు ప్రక్కలోన పళ్ళెముతో, చిందెను ఆ గాయముల నుండి రక్త నీరు. పొడిచినాడు ప్రక్కలోన పళ్ళెముతో, చిందెను ఆ గాయముల నుండి రక్త నీరు. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది, యేసయ్యా మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము. కడకు కల్వరిగిరి శిఖరము పైన కేక వేసినావా ఎలీలమాని. కడకు కల్వరిగిరి శిఖరము పైన కేక వేసినావా ఎలీలమాని.
సభక్తమేయాని ప్రాణము విడిచేవా, నాదు పాపముల కొరకై పరిశుద్ధ ప్రభువా. సభక్తమేయాని ప్రాణము విడిచేవా, నాదు పాపముల కొరకై పరిశుద్ధ ప్రభువా. నీదు ప్రేమ నన్ను యేసయ్యా బ్రతికించుచున్నది యేసయ్యా. మరువలేను నీదు ప్రేమను, మరువజాల నీదు త్యాగము, మరువజాల నీదు త్యాగము, మరువజాల నీదు త్యాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క సందేశముతో మీ సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి స్తోత్రము. ఇక్కడ ఈ సందేశము యేసు క్రీస్తు దేవుడు అనే దానిని గురించి మనం వాక్యము ద్వారా రిఫరెన్స్ చూసుకుంటూ దేవుణ్ణి మనము కనపరిచే వారంగా ఉండాలని. యేసు క్రీస్తు దేవుడు, ఆదిలో ఉన్నది ఆయనే, సర్వను సృజించినది ఆయనే, ఆయన రూపంలోనే మనల్ని చేసుకున్నాడు. కనుక యేసు క్రీస్తు దేవుడు అనే దానికి మనం ఇక్కడ వాక్య ఆధారముతోనే మనము చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 నుంచి 18 వచనం దాకా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎవరు ఏమి చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక ఈ వాక్యాన్ని నేను చదువుతాను. 14వ వచనం నుంచి 18 దాకా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభు యేసయ్య, నీకే స్తోత్రం నా తండ్రి. జ్ఞానము లేనివాడను ప్రభ, అజ్ఞానిని ప్రభ, ఆదరించము నా తండ్రి. చదవబడిన వాక్యములో నీ యొక్క వాక్య మర్మములను నీవు నాకు వినుచున్న నీ ప్రజలకు కూడా వినిపించి నా తండ్రి, మేము ఎవరిని సేవించవలసినది, ఎవరు దేవుడో మేము తెలుసుకొని గ్రహించి ఆరాధించి మహిమపరచు భాగ్యము దైత్యం. ఈ వాక్యము ద్వారా నా తండ్రి నన్ను మమ్మను ఆదరించి ఆదుకొనుచు నిరంతరము నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను. ఆమేన్. చదవబడినటువంటి వాక్యము, నిత్యుడగు ఆత్మ ద్వారా, నిరంతరం ఉన్నటువంటి ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మీ మనస్సాక్షిని అనగా మన వినుచున్న మన మనస్సాక్షిని శుద్ధి చేయటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్రాయబడిన దాన్ని బట్టి 15వ, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు.
పాత నిబంధనలో రక్తము లేకుండా పాపం పరిహరించబడదు కనుక ఈయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. తన్ను తానే ఎవరు వచ్చారో ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఎవరు వచ్చినారంటే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. మరణ శాసనము ఎక్కడ ఉన్నదో మరణ శాసనము వ్రాసిన వారిని మరణము అవశ్యము. మరణ శాసనము ఎక్కడ ఉన్నది? మరణము మనుషులకు ఎక్కడ సంభవించుచున్నది? భూమి మీద. ఈ భూమి మీద మరణ శాసనం ఎవరు రాశారో ఆయన మృతి చెందాలి. ఈ భూమి మీద మరణ శాసనము వ్రాసిన ఆయన మృతి చెందాలి. ఆయన మృతి చెందితేనే చెల్లుతుంది, కానీ ఆయన జీవించుతుండగా ఎప్పుడైనా చెల్లుతుందా అని ఇక్కడ వాక్యములు మనకి తెలియజేయబడుతుంది. 16-17 వచనాల్లో మనం చదివితే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన, పాత నిబంధన, మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో కూడా ఆ రక్తము లేకుండా, చిందించకుండా పాపమునకు పరిహారము లేదని చెప్పేసి చెప్తున్నాడు. పాపమునకు పరిహారం లేదని చెప్తున్నాడు. ఎక్కడైతే మరణ శాసనం ఉన్నదో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాడు ఎవరో ఆయన తన రక్తాన్ని చిందించాలి. ఆయన చిందించి మరణించి అప్పుడే ఆ మరణ శాసనమునకు విలువ ఉంటుంది అనే దానిని మనకి తెలియజేస్తున్నాడు. మరణ శాసనం ఎక్కడున్నది? భూమిపై మరణ శాసనం ఉన్నది. రాసిన వాడు ఎవరు? ఆయన ఈ భూమి మీద చనిపోవాలి, తన రక్తాన్ని కార్చాలి అనే దానిని ఇక్కడ సూచిస్తూ హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనకు కూడా తెలియచేస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు మరణ శాసనం గురించి తెలియచేస్తుంది. మరణ శాసనం ఎవరు రాశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 16-17 వచనములను మనం ఇక్కడ ధ్యానించినట్లయితే 16-17 అక్కడ హెబ్రీ పత్రికలో 16-17, 9వ అధ్యాయం 16-17 ఇక్కడ కూడా 16-17 తెలియచేస్తుంది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. దేవుడైన యెహోవా ఆదామును కలగజేసినప్పుడు ఏదైనా తోట వేసి ఆ తోటలో ఫలవృక్షాలను పెట్టేసి ఆదాముకు చెప్తున్నాడు. వచ్చి ఏమని చెప్తున్నాడంటే, దేవుడని ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఈ తోటలో ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నావో వాటన్నిటిని నీవు నిరభ్యంతరము, ఏ ఆలోచన లేకుండా తినవచ్చు. అయితే అంటున్నాడు, అయితే ఒక్కదాన్ని నిషేధిస్తున్నాడు దేవుడు అక్కడ. ఏది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు అని ఒక వృక్షాన్ని చూపించి ఆ ఫలాలు నువ్వు తినకూడదని చెప్పేసి ఆదాముకు చెప్పి అంటున్నాడు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. నీవు ఆ ఫలాలు ఎప్పుడైతే తింటావో నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పేసి ఆజ్ఞాపించినాడు దేవుడు. ఆజ్ఞాపించడు, అన్ని తిను తోటలో ఈ ఒక్క చెట్టు ఫలం మంచి చెడ్డల తెలివినిచ్చు, జ్ఞాన వివేకములనిచ్చు చెట్టు ఫలాన్ని మీరు నీవు తినకూడదు. నీవు అంటున్నాడు, అక్కడ ఒక్కడే ఉన్నాడు కదా. నీవు తిని దినమున నిశ్చయంగా చచ్చిపోతావని అక్కడ ఆజ్ఞ వేసేసాడు.
అది ఎప్పుడైతే తింటే అప్పుడు చచ్చిపోయినట్లే నువ్వు అని అక్కడ మరణ శాసనం ఇక్కడిచ్చాడు. మరణ శాసనము ఇక్కడిచ్చాడు. ఈ మరణ శాసనము రాసిన వాడు మృతి చెందితేనే తప్ప అది ఎప్పుడైనా చెల్లునా అని హెబ్రీ పత్రికలో మరి ఆది కాండంలో ఉన్నది పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మన కోసం, లోకములను సర్వ మానవాళి కోసము ఆయన వ్రాయించి పెట్టాడు. మనం గ్రహించాలి. అలాగే 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయంలో కూడా 17-18 వచనాల్లో అంటాడు, 17-18 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఆయన ఆదాముతో ఆయన ఆజ్ఞాపించాడు. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి మరి తనకు సాటి సహాయమైనటువంటి తన వెంకుల నుంచి దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. మహిమ శరీరంతో ఉన్నారు కనుక మాట్లాడుతూనే ఉన్నాడు వచ్చి. అయితే దేవుడు భూ జంతువులన్నిటిలో జ్ఞాన వివేకములు కలిగినటువంటిది సర్పాన్ని సృజించాడు. ఆ సర్పాన్ని ఆశ్రయించాడు. అపవాది ఆ సర్పంలో గుండా వచ్చేసి అవ్వతో మాట్లాడి ఆదాం దగ్గర మాట్లాడి ఉండొచ్చు. అయితే ఆదాము వినిపించుకొని పట్టించుకోలేదు. అయితే అవ్వ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఈ తోట చెట్లలో ఏదైనా పండు తినకూడదని. అంటే ఇది నిజమా అంటే ఏది నిజం? ఆశ్చర్యపోయింది. ఇది నిజమా అంటే ఏది నిజం? ఆలోచనలోకి వచ్చేసరికి మెల్లిగా చొప్పించాడు అపవాది. ఈ తోట చెట్లలో ఏ ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడంటే ఆమె వెంటనే చెప్పేసింది, ఆ చెట్టు ఫలాన్ని తినకూడదని. అంటే అప్పుడు వాడు మీరు చావనే చావరు, మీరు తిన్నారంటే దేవుడిలాగా ఉండిపోతారు, అందుకే తినొద్దని చెప్పేసాడు అన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆశపడింది. పండు యొక్క రూపాన్ని చూసి ఆశపడి తిన్నది తినకుండా తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చేసేది. ఆదాము ఇది ఎక్కడి నుంచి తెచ్చేవో నేను అడగల, చూసి ఉండొచ్చు కదా, అడగకుండా నా భార్య నాకు మంచిదే ఇస్తుందని చెప్పేసి తినేసి ఉంటాడు. ఆ తిన్న దాన్ని బట్టి వారికి అక్కడ మరణం వచ్చినది, తిన్నదానిని బట్టి. అలాగే నేటి సమాజంలో కూడా పురుషుడు తన భార్య తనకు ఏది వండి పెట్టితే అది తినేస్తాడు. కానీ ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడగనే అడగరు. ఎందుకంటే నా భార్య నాకు మంచిదే చేస్తుందని చెప్పేసి ప్రతి పురుషుడు నమ్మకం. అలాగే ఆదాము ఏ విధముగానైతే నమ్మి తన భార్య ఇచ్చిందని తిన్నాడో, నేటి సమాజంలో ఉన్న పురుషులు కూడా తన భార్య ఏది పెడితే తింటాడంతే, తీసుకొచ్చి తింటాడంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరు ఇచ్చారు అని ఎదురు ప్రశ్న పెట్టింది తినేసి వెళ్ళిపోతాడు. అది ఏమైనా అది మంచిది కానీ చెడ్డది కానీ తినేసేస్తాడంతే. పురుషులు అడగడు భార్యని. కనుక అక్కడ వేయబడినటువంటి పునాది ఇక్కడ దాకా కూడా వచ్చింది. ఇప్పటికి లోకానికంతా ఆపాదించుకుంటూ వచ్చేసింది. ప్రతి పురుషుడు కూడా తన భార్యని అడగడు, నీ వెంట ఎక్కడ వేసి పెట్టు, ఈ కూర ఎక్కడి నుంచి తెచ్చిపెట్టు, బియ్యం ఎక్కడి, ఇవన్నీ అడగడు. ఇంటికి వస్తాడు, పని చేసుకుని ఇంటికి వస్తాడు, ఆమె పెట్టింది తినేసేస్తాడు అంతే. ఇది ఎక్కడి నుంచి చేసింది అడగడు. కనుక ఆ సంస్కృతి మనకి మన పితరుడైనటువంటి ఆదాం దగ్గర నుంచి వచ్చింది, మనకి అడగకుండా తింటాం. అయితే ఇక్కడ 17-18 వచనాలు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. ఆయన చేసినటువంటి ఒక్క తప్పును బట్టి మానవ సమాజానికంతా కూడా శ్రమ మరణం సంభవించినది. నా భార్య కదని అని దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి అడుగుతుంటే నీవు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు ఆదాము దగ్గరికి వచ్చి. అడిగితే నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానయ్యా
అని అంటున్నాడు. దిగంబరినిగా ఉంటే భయపడి దాక్కున్నాను అంటున్నాడు. నీవు దిగంబరిగా ఉన్నావని ఎవడు చెప్పాడు నీకు? నేను తినవద్దన్న ఫలము నువ్వు తిన్నావా అని అన్నప్పుడు ఆదాము ఒప్పుకోవాలి కదా. తిన్నాను ప్రభు అని చెప్పేసి ఒప్పుకోవాలి. అవ్వ మీదకి నెట్టేసాడు. అంటే సాటి మనిషి మీదకి నెట్టేసాడు. అవ్వని అడిగినప్పుడు అవ్వ ఏం చేసింది? సర్పం మీదకి నెట్టేసింది. అక్కడ ముగ్గురు శాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. అప్పుడు అడుగుతున్నాడు, ఆదాము నెట్టేసాడు. నేటి సమాజంలో కూడా ప్రతి మనుషుడు కూడా తాను చేసిన తప్పును ఒప్పుకోక ఏం చేస్తాడంటే పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాడు. అదే సంస్కృతి మనకి ఆపాదించబడింది, అక్కడి నుంచే వచ్చింది. మొదటి నరుడైన ఆదాము దగ్గర నుంచి మనకి అదే సంస్కృతి. చేసిన తప్పును ఎవడో ఒప్పుకోడు. నేను సైతం ఏదైనా తప్పు చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే మన తండ్రి ఉన్నాడు కదా, తాత, ఆయన దగ్గర నుంచి వచ్చింది కనుక దాన్ని బట్టి ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట ఆదాముతో. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపడు. నీ నిమిత్తం, అవ నిమిత్తం జట్ల నీ నిమిత్తమే శపించబడి ఉన్నదంటే శ్రమపడేవాడు పురుషుడు అనే దాన్ని మనకు అక్కడ తెలియచేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే స్త్రీ పురుషుల ఇద్దరు శ్రమపడే చేసుకోవాలి, లేకపోతే కుటుంబం గడవదు. కనుక ఇక్కడ నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును. భూమిలో అంతకుముందు ముండ్ల పొదలు కానీ గచ్చ పొదలు కానీ లేవు. ఆదాము ఎప్పుడైతే తప్పు చేసి దేవుడు తినొద్దని ఫలము తిని మరణాన్ని తీసుకుని వచ్చి దేవునితో అబద్ధమాడాడు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అప్పుడే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిసింది, అంతకుముందు లేవు. మనం ఎంత పొలమును సాఫ్గా చేసి దున్ని శుభ్రం చేసినా కానీ వస్తూనే ఉంటాయి. కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి, ముళ్ళు మొలుస్తూనే ఉంటాయి. ఇవన్నీ భూమి మీద మొలుస్తూనే ఉన్నవి. ప్రయాసపడి మనం పని చేసుకోవాల్సింది. ప్రయాసపడి పని చేసి పొలాన్ని శుభ్రం చేసి దాని పంటనే మనం తింటున్నాం. అంతకుముందు ఊరకనిచ్చాడు చెట్టు పొలాలు తినటానికి దేవుడు. ఎప్పుడైతే మన తాత దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో శపించబడిన శ్రమలు పాలైనాయి మనకు. కనుక వాటిని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 19వ వచనంలో కూడా అంటాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఏ నేల నుంచి అయితే నువ్వు తీయబడ్డావో, ఏ మట్టితోనైతే నువ్వు చేయబడ్డావో ఆ మట్టిలోనే నువ్వు కలిసిపోతావు. నీ బ్రతుకు దినములన్నీ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే అని ఆదాముకి అక్కడ తెలియచేశాడు. ఎవరు? తన భార్య మాట విని దేవుడు చెప్పొద్దన్న ఆజ్ఞను అతిక్రమించాడు కనుక మనకు మరణాన్ని తీసుకొని వచ్చినాడు. మనం మన్నే కనుక తిరిగి మన్నైపోతామని చెప్పేసి దేవుడు అన్నాడు. అదేవిధంగా నేటి సమాజంలో కూడా చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది కాలుస్తారు, కొంతమంది భూమిలో పాతి పెడతారు. ఏదైనా కాల్చిన బూడిద మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. ఆ విధంగా మనకి తెలియచేస్తున్నాడు. ఇంకా యెషయా గ్రంథము యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి మనకు వాక్యములు రుజువులు అన్నమాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం 9, 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తుని గురించి ప్రవచనం అన్నమాట. దేవుడు నేను వస్తా, శిశువు రూపంలో నేను వస్తానని చెప్పుకుంటూ వస్తానే ఉన్నాడు. మీ రూపంలో మీకు ఏ రూపం వచ్చినా ఆ రూపంలో వస్తానని చెప్పేసి ప్రభువు ప్రవక్తల నోట ప్రకటించకుండానే వచ్చాడు. మాలాకి దాకా ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రవక్త నోటి నుంచి వినిపిస్తూనే ఉన్నాడు దేవుడు, నేను వస్తా.
మీకు ఏ రూపం ఇచ్చినా ఆ రూపంలో నేను వస్తా, మీరు ఏ విధముగా మరణమవుతున్నారో అదే విధముగా నేను మృతి చెందుతా అనే దానిని మనకి తెలియచేస్తూ ప్రతి ప్రవక్త నోటి నుంచి పలికించుతూనే వచ్చాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనకు శిశువు పుట్టెను. దేవుడు శిశువుగా వచ్చాడు, కుమారునిగా అనుగ్రహించబడి ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆయన భుజముల మీద రాజ్యం. ఏ రాజ్యం అంటే పరలోక రాజ్య భారం ఉంటుంది, ఈ లోక రాజ్యం కాదు. పరలోక రాజ్య భారము ఆయన భుజం మీద ఉండను. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన కార్యములు అనేకము చేశాడు. ఆయన ఆశ్చర్యంగా దేవాది దేవుడు భూమి మీదకి వచ్చేసాడు. ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేది ఆయనే. మంచేదో చెడేదో గ్రహించగలిగే ఆలోచన ఇచ్చేవాడు ఆయనే. బలవంతుడైన దేవుడు, బలము కలిగిన దేవుడు. ఎవరంటే ఆయనే బలము కలిగిన దేవుడు. నిత్యుడగు తండ్రి, నిత్యము ఉన్నవాడు ఆయనే. తండ్రిగా ఉన్నవాడు ఆయనే, నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అతనికి ఈ కార్యములు 5 ఉన్నవి, 5 కలిపి ఆయనకు పేరు పెట్టబడను. నిత్యం ఉండేవాడు ఆయన, సమాధానం కలుగజేసేవాడు ఆయన. మనలను సమాధానపరుచుకుంటున్నాడు ఆయన, మనతో సమాధాన పడతలా, మనలను సమాధానపరచుకున్నాడు. అయ్యా అది చేయొద్దు, సమాధానపడు నాతోని ఆయన చెప్పుచున్నా. మనం ఏం చేస్తున్నామంటే ఆయనతో సమాధాన పడతా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన ఏది చేయొద్దు అంటున్నాడు అదే చేస్తున్నాం. కనుక నశించిపోవచ్చున్న మన కోసము ఆయన తన స్వరక్తమును కార్చవలసి వచ్చినది కనుక దాని గురించి మనకి తెలియచేస్తున్నాడు. అది 6వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం ధ్యానించినట్టే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముందు ప్రభు ఆసీనుడు ఉండగా నేను చూచి తిని. ఎవరు చూసినారు? యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ప్రవక్త తన దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆయన నేను చూసిన ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనేను. దేవాలయాన్ని నిండుకొని ఉన్నది. ఆయన చొక్కా అంచులు, కింద అంచులు ఉంటాయి, అవి దేవాలయాన్ని నిండిపోయినట్ట. ఆయనకు పైగా శరాపులను నిలిచియుండిరి. శరాపులు మహాదూతలు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొలిసి రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పేసి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా మనకి తెలియచేస్తున్నాడు. దేవదూతలు, మహాదూతలు వీళ్ళందరూ 6 రెక్కలు ఉంటాయి. రొంటితో ముఖాన్ని కప్పుకొని, రొంటితో కాళ్ళను కప్పుకొని, రొంటితో ఎగురుచు. పాదములను ఎందుకు కప్పుకుంటున్నారంటే పాదములు కూడా కనిపించకూడదు, ఆయన పరిశుద్ధుడు. ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నారంటే ఆయన వెలుగుని చూడలేక కప్పుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అది నా ఒక్క ఊహ కానీ నా యొక్క జ్ఞానం కాదు. మరి జ్ఞానం కలిగిన మీరు చెప్పొచ్చు దేవుని సంగమునకు, దేవుని ప్రజలకు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. మహాదూతలు పరిశుద్ధుడు, 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 ఆయన పరిశుద్ధుడని ప్రకటించబడినది. యేసు ప్రభు పరిశుద్ధుడిగానే జీవించాడు. ఇక్కడ ఏ పాపం ఆయనలో లేదు కదా. దాని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. దీన్ని మళ్ళీ దేవుడు ఇప్పుడు ఎన్ని మనకు వచ్చినవి 5 రిఫరెన్స్లని. 6వది జకర్యా గ్రంథము. జకర్యా గ్రంథం మలాకి ముందు ఉంటుంది. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12, 13 వచనాలు మనం ధ్యానించినట్లయితే, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని.
ముందుగానే ప్రభు చెప్తున్నాడు, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడి అని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యేసు ప్రభుని 30 వెండి రూకలకు అమ్ముడుపోయాడు. ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా 30 వెండి రూకలకు యేసు ప్రభుని అమ్మివేశాడు. ఆ అమ్మి వేయబడతాను అనే ముందుదే జకర్యా ద్వారా ప్రవచింపచేసాడు దేవుడు, ఈ విధముగా నేను అమ్మబడతాను, నన్ను కొనబడతారు అని చెప్పేసి ముందుగానే తెలియచేశాడు. వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 30 తులాలు 30 వెండి నాణేలు ఇస్కరియోతుకు ఇచ్చాడు. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఆ 30 వెండి నాణాలకి అమ్మిన తర్వాత ఇస్కరియోతు యూదా మార్పు చెందేసి, నేను అన్యాయంగా ఒక నీతిమంతుడిని మీకు అప్పగించాను అని అంటే, వారు నువ్వే చూసుకో, మాతో వాటికేం పని అని అన్నప్పుడు, వాడు తీసుకున్న 30 తులముల వెండి నాణ్యాలను తీసుకొని దేవుని మందిరంలోనే విసిరిపడేశారు. వాటిని తీసుకొని కుమ్మరవాని పొలమును క్రయధనమునకు కొనినట్టుగా ఇక్కడ ప్రకటించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఇది సంభవించినది. ఆయన వస్తున్నాను చెప్పినగా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు, రుజువులన్నమాట వాక్యము ద్వారా. 7 మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 14, 15 వచనాలు మనం ధ్యానించినట్లయితే, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తుడని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. జకర్యా గ్రంథంలో ప్రకటించబడింది, ఇక్కడ జరుగుతున్నది. మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదా పోయి ప్రధాన యాజకులను, నేను యేసును అప్పగిస్తే నాకేమి ఇస్తారంటే 30 వెండి రూకలు ఆయనకి తూసిచ్చారు అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. 27వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం మనం ధ్యానించినట్టయితే, అక్కడ కూడా 27 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. 30 వెండి నాణ్యాలకు అమ్మారు. ఆ నాణ్యాలు తీసుకెళ్ళి, నేను నిరపరాధిని అప్పగించానని చెప్పి, మాకేమో నువ్వే చూసుకుంటే వాడు వాటిని అక్కడ పడేసి దేవాలయంలో వాళ్ళ ముందు వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. అతడు పారవేసి పోయి ఉరిపెట్టుకొని, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయి తగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనేరి. అందువలన నేటి వరకు ఆ పొలమునకు రక్తపు పొలం అనబడుచున్నది. ఆ 30 వెండి నాణ్యాలతో కుమ్మరివాని పొలానికి ఇచ్చినాడు కదా. జకర్యాలో జరిగిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ప్రభు యొక్క జీవితంలో నెరవేరబడింది. ముందుగానే చెప్పాడు కదా ఇవి జరుగుతావని ప్రవక్తల నోటి నుంచి. మరి ప్రభు వలన దొరికింది. అక్కడ కుమ్మరివాని పొలం, ఇక్కడ కుమ్మరివాని పొలం, అక్కడ దేవాలయంలో, ఇక్కడ దేవాలయంలో 30 వెండి నాణ్యాలు, తులముల వెండి దేవుని కొనడానికి అమ్మినటువంటి ఇస్కరియోతు యూదా. ప్రవచనం నెరవేరుకుంటూ వచ్చింది కదా.
8. ఇప్పుడు 9 రోమాపత్రిక, రోమియోలకు రాసిన పత్రిక 9. యేసు క్రీస్తు దేవుడు అని చెప్పటానికి మనకి ఆ నిదర్శనమైనటువంటి వాక్యములు రెఫరెన్స్లు మనం చూసుకుంటున్నాం ఇక్కడ. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడైన దేవాది దేవుడే శరీరూపిగా ఇక్కడ వచ్చాడని చెప్పేసి రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు అపోస్తులైన పౌలు. ఏమని? పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, అంటే దేవాది దేవుడు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడు ఈయన ఎవరు? యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిరంతరము స్తుతులకు అర్హుడై ఉన్నాడు. స్తోత్రమునకు అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా కాదు, స్తోత్రమునకు అర్హుడై ఉన్నాడు ఈయన. నిరంతరం సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. అందుకనే యేసు క్రీస్తు దేవుడు అని మనం దానికి కావాల్సినటువంటి ఆధారాలు మనము చూసుకుంటున్నాం. తీతుకు రాసిన పత్రిక, ఇది 10వది. ఇప్పుడు 9 అయినాయి, 10వది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. 12 నుంచి చదువుకుంటే మనకి క్లియర్గా మనకు అర్థమవుతుంది. 11 నుంచి చదువుతున్నాను, రైతు క్షమించాలి, అంగీకరించండి. ఏదైనా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మన భక్తిహీనతను బట్టి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మంచి నిరీక్షణ కలవారమై ఉన్నట్లుగా, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకే ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 3 ఇచ్చినది ఆయన ప్రత్యక్షత. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు ఏది మనకు మంచి చేయాలనుకున్న మంచి చెడును గ్రహించే జ్ఞానం ఇచ్చాడు కనుక స్వస్థ బుద్ధి కలిగి నీతితో బ్రతకాల, భక్తి కలిగి ఉండాలి. అవినీతి మనం చేయకూడదు. భక్తిగా దేవుని సేవించండి. ఏది ఇచ్చినా అందిపించింది ప్రభు అని ఆయన గణపరిచే వారు ఉండాలి. కానీ ఎదుటి వాడిని చూసి మనం అసూయపడు, వాళ్ళు ఎదుగుతున్నారు మాకు లేదని చెప్పేసి బాధపడద్దు. నీకు ఇచ్చిన దానితో సంతోషపడాలి. మనకి ఏది ఇచ్చాడో ప్రభా నీ చిత్తం నువ్వు ఇచ్చావు చాలు అని దేవుని మనం గణపరిచేవారిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. మహాదేవుడు మన రక్షకుడు. మహాదేవుడు మన రక్షకుడు. మహాదేవుడు ఎవరు? మన రక్షకుడు ఎవరు? ఆయనే కదా, యేసయ్యే కదా.
అని ఇక్కడ తీతు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకి తెలియచేస్తాడు. ఆయనే మహాదేవుడని తెలియచేస్తూ మనకి చెప్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఆయన రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చెను. యేసుప్రభు శిష్యుల్ని మీరు అద్దరికి పొమ్మని వాళ్ళని పంపించి 4వ జామున ఆయన మరలా సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ చూసి భూతం అని చెప్పేసి కేకలు వేశారు. ఈయన ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రము మీద 4వ జామున సముద్రము మీద నడుచుచు వచ్చాను, వారి యొద్దకు వచ్చాను. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. నీళ్ల మీద ఎవరు నడుచుకుంటూ వచ్చాడు? మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు నామమును ధరించుకుని ఆయన వచ్చాడు, మహాదేవుడు. మరి ఈయన నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చినట్టు మనకి ఆధారం కావాలి కదా. వాక్యము ఆధారం లేకుండా మనం చెబితే అబద్ధికులం అవుతాం కదా, మోసగాళ్ళం అవుతాం కదా, దేవుని ప్రజలను మోసం చేసిన వారం అవుతాం కదా. కనుక మరి దానికి వాక్యం కూడా మనకు ఉండాలి. మత్తయి సువార్తలో ఆయన నడిచి రావటము, దీనికి ఆధారమైన వాక్యము పాత నిబంధనలో మనకు కనపడుతుంది. యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. 9వ అధ్యాయము 8వ వచనములో మనకు తెలుసు. 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. నీళ్ల మీద నడుచున్నాడని చెప్పేసి మనకు ఆధారం. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుతున్నాడు. ఆయన ఎవరంటే ఆకాశ మండలాన్ని విశాలపరిచినవాడు ఆయనే, భూమిని సృజించినవాడు, సముద్రాన్ని కలుగజేసినవాడు. అన్నీ ఆయనే. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి మనకి ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి. వాక్యం ద్వారా, వాక్య లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం ఆయనే దేవుడని. మరి ఆయనను మనం కనపరుస్తాము. ఆయన కృపకు పాత్రులమై ఆయనకు స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా కాదు, స్తోత్రము చెల్లించి ఆయన ఆశీర్వాదములకు మనము కారణమవుదాం. ఆ విధముగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది. యేసుక్రీస్తు దేవుడు, మహాదేవుడు ఆయనే, సమస్తము సృజించిన వాడు ఆయనే, మరణ శాసనము రాసింది ఆయనే, మరణము ఎక్కడ ఉన్నదో అక్కడ మృతి చెందింది కూడా ఆయనే. మరణ శాసనము రాసిన వాడు, ఎక్కడ మరణ శాసనం ఉన్నదో అక్కడ మరణ శాసనము రాసిన వాడు మృతి చెందితేనే కానీ చెల్లుతుంది. అతను జీవించుండగా చెల్లునా? హెబ్రీ పత్రికలో రాపించినటువంటి మాటలు మనకి ఇన్ని రిఫరెన్సులు. ఆయనే మహాదేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే మన కొరకు బలి అయి తన రక్తమును కాచి ప్రాణమును పెట్టిన దేవుడు ఆయనే అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నది. వాక్యం ద్వారా మనము గ్రహించి ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో, 17 కాదు 7, యోహాను సువార్త 16:7లో
16:7లో ఏం చెప్తున్నట్టే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఏమంటున్నాడు? నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళితేనే మీకు ప్రయోజనం. నేను మృతి చెంది వెళితేనే మీకు ప్రయోజనం అవుతుంది. నేను వెళ్ళిపోతే ఆయన మీ యొద్దకు రాడు. ఆయన అంటే మరలా నేనే వస్తా. ఆయన అనగా ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈయనే కదా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. మరి ఈయనే చెప్తున్నాడు అన్నమాట, నేను వెళ్ళిపోవటం మంచిది, వచ్చి మరలా మీలో పాపాన్ని ఒప్పిస్తా, నా ఆత్మను మీలో ఉంచి పాపాన్ని ఒప్పింపజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు యేసు ప్రభు. నేను వెళ్ళటం మంచిది. అక్కడ శిష్యులు అంటున్నారు వెళ్ళిపోతే ఎట్లా, కానీ ఆయన బాధపడుతుంటే నేను వెళ్ళటం మంచిదయ్యా, నేను వెళ్ళి మళ్ళీ వస్తా, మీ ద్వారా ఒప్పింప చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు దేవుడు. మరి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇన్ని రిఫరెన్స్లు మనం చూసుకొని చెప్తుంటే, ఇదిన మన లోకంలో అనేక విధాలుగా వాదించుకుంటూ దేవుని నామమునకు దూషణ కలుగు చేయుచున్నారు. అన్యజనులు దేవుని యొద్దకు ఎందుకు రాలేకపోతున్నారంటే, వీరే ఈ విధముగా చర్చించుకుంటూ డిబేట్లు పెట్టుకొని దేవుని నామానికి దూషణ కలుగు చేయుచున్నారు. వాళ్ళు రాలేకపోతున్నది. అందును బట్టి యేసు ప్రభు దేవుడు అంటానికి ఇగో ఇన్ని నిదర్శనాలు, ఇన్ని రెఫరెన్స్ల ద్వారా మనం చూసుకున్నాము. వీటిని మీరు ప్రతి విశ్వాసి కూడా ప్రకటించేవారిగా ఉండాలి, వినేవాళ్ళు కాదు. మీరు ప్రకటించేవారు అయి ఉండాలా, వినేవాళ్ళుగా ఉండకూడదు. ఎప్పుడు ఈ సత్యాలను మీరు గ్రహించుకొని విని మీరు కూడా ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ఆ విధముగా ప్రభువు తన ఆత్మ ద్వారా నిన్ను మన అందరిని నడిపించి తన సత్యమును తెలియచేసి నేనే నిజదేవుడినని, యేసే నిజదేవుడు అని చెప్పడానికి ఇన్ని ఆధారాలు మనకి ఉన్నవి. వీటిని బట్టి మనం దేవుణ్ణి ఘనపరచు అన్య జనుల మధ్యలో ప్రకటించే వారంగా మనం ఉండి అనేకులను రక్షించుకుందాం. మన సహోదరులు అన్యులు కాదు వాళ్ళు, మరి దేవుని రూపు కలిగిన వాళ్ళే కదా, మన సహోదరులే కదా. మరి వాళ్ళు మార్గం తప్పిపోయారు, వాళ్ళని మార్గంలోకి నడిపించుకుందాం. మన క్రియలు, మన మాటలు, మన సహాయము, మన ప్రేమను బట్టి వాళ్ళు దేవుడు ప్రేమమూర్తి అయిన మనం ఆయన ప్రేమను కనబరిస్తే వాళ్ళు అయ్యో యేసు క్రీస్తు బిడ్డలు ఈ విధంగా ప్రేమ చూపించేవాళ్ళ అని వాళ్ళు విశ్వసించి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన దాసుని నోటి నుంచి వినిపించే మాటల ద్వారా మార్పు చెంది రక్షణ పొందుకొని దేవుని శిక్ష నుంచి తప్పించుకునే రక్షణలోనికి నడిపించిన వారు మీరే అవుతారు. కనుక ఆ ప్రతిఫలం మీకే ఉంటుంది. దేవుడు తన సమ్ముఖమందు గ్రంథములో రాపిస్తాడు. నీవు ఒక ఆత్మను నడిపిస్తే నా కుమార్తె ఒక ఆత్మను నడిపించింది నా రక్షణ కొరకు, నా రాజ్యంలోనికి అని ఆయన సంతోషిస్తాడు. దానికి తగిన ప్రతిఫలం అని ప్రభువు మీకే ఇస్తాడు. మరి ఆ విధంగా యేసుక్రీస్తు సత్యం దేవుడు నిజ దేవుడు అని చెప్పడానికి ఇన్ని ఆధారాలను వీటిని మననం చేసి మీరు కూడా ప్రకటించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ప్రకటించేవారిగా ఉండండి. ఎప్పుడు వినేవాళ్ళు కాదు మీరు. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇది 23/8 నెల 2017లో రాసినటువంటి పాట. ఇది 100వ పాట. ప్రభువు రాయించిన పాటలో ఇది 100వ పాట. దయతో చిత్తగించి ఆలకించండి.
ఈ నేల మట్టితో నరునిగా నన్నెలా చేసేవు యేసయ్యా, నీ రూపం నాకు ఇచ్చావు, నీ ఊపిరి నాలో ఊదావు. ఈ నేల మట్టితో నరునిగా నన్నెలా చేసేవు యేసయ్యా, నీ రూపం నాకు ఇచ్చావు, నీ ఊపిరి నాలో ఊదావు. ఈ నేల మట్టితో నాలో నాని ఆత్మను ఉంచావు, నా ఊపిరిలో నీ పేరు ఉన్నది. నాలో నాని ఆత్మను ఉంచావు, నా ఊపిరిలో నీ పేరు ఉన్నది. నే పీల్చే ప్రతి శ్వాస నా ఆత్మకు జీవమయా, నే వదిలే నిశ్వాస నా ఆత్మకు ఆధారం. నే పీల్చే ప్రతి శ్వాస నా ఆత్మకు జీవమయా, నే వదిలే నిశ్వాస నా ఆత్మకు ఆధారం. నా ఆత్మకు నీవే ఆరాధ్యుడవు, ఆత్మతో నిన్ను ఆరాధింతును. నా ఆత్మకు నీవే ఆరాధ్యుడవు, ఆత్మతో నిన్ను ఆరాధింతును. ఈ నేల మట్టితో నరునిగా నన్నెలా చేసేవు యేసయ్యా, నీ రూపం నాకు ఇచ్చావు, నీ ఊపిరి నాలో ఊదావు. ఈ నేల మట్టితో పాపిని నేను ప్రభు యేసయ్యా, దోషిని నేను దయచూపరావా. పాపిని నేను ప్రభు యేసయ్యా, దోషిని నేను దయచూపరావా. కరుణతో నన్నేసయ్యా కనికరించు దేవా, కృపతో నన్నేసయ్యా కాపాడుము నా దేవా. కరుణతో నన్నేసయ్యా కనికరించు నా దేవా, కృపతో నన్నేసయ్యా కాపాడుము నా దేవా. నీ మార్గములో పయనించుచు నీ వాక్యమును ధ్యానించగా, నీ మార్గములో పయనించుచు నీ వాక్యమును ధ్యానించగా. ఈ నేల మట్టితో నరునిగా నన్నెలా చేసేవు యేసయ్యా, నీ రూపం నాకు ఇచ్చావు, నీ ఊపిరి నాలో ఊదావు. ఈ నేల మట్టితో ఆదియు నీవే, అంతము నీవే, అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ఆదియు నీవే, అంతము నీవే, అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. మృతుడవైతివి నీవు నా పాపముల కొరకై, మృతి చేసితివి నీవు మృత్యువునే దేవా. మృతుడవైతివి నీవు నా పాపముల కొరకై, మృతి చేసితివి నీవు మృత్యువునే దేవా. జీవింపచేయుము నన్ను ప్రార్థించుచుండగా నిన్ను, జీవింపచేయుము నన్ను ప్రార్థించుచుండగా నిన్ను. ఈ నేల మట్టితో నరునిగా నన్నెలా చేసేవు యేసయ్యా, నీ రూపం నాకు ఇచ్చావు, నీ ఊపిరి నాలో ఊదావు. ఈ నేల మట్టితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రము నా తండ్రి. మరి ఒకసారి నా ప్రభా, నీ ప్రియబిడ్డల సన్నిధికి నన్ను నడిపించి నీ వాక్యముతో మాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనములు నా తండ్రి. ప్రభా, నీవే నిజమైన దేవుడు అని ప్రభా ప్రకటించుటకు వినిన ప్రతి ఒక్కరికి నా ప్రభా ఈ వాక్యమును దుష్టుడు దొంగిలించకుండా వారి హృదయములలో పదిలపరిచి వారు ప్రకటించువారై నీవే నిజమైన దేవుడు అని, యేసే నిజమైన దేవుడని తెలియచేయుటకు నీ ఆత్మతో నింపి నడిపించి నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోమని వేడుకొంచున్నాను తండ్రి. అల్పుడను, అయోగ్యుడను, అజ్ఞానిని, అవివేకిని ప్రభా, నీవిచ్చిన నీవు మాతో నీవు మాట్లాడిన నీ వాక్యమును ధ్యానించుచు నిరంతరము నా తండ్రి నీతితో బ్రతుకులాగున నీ సత్యమును అనుసరించి జీవించేవారిగా నన్ను నీ ప్రజలందరినీ కూడా నా ప్రభా నీ కృపకు పాత్రులుగా చేసుకొని నీ సత్య సువార్తను ప్రకటించేవారిగా ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను నింపి వారి నోటిని నీ బోరగా వాడుకొని నీ పరిశుద్ధ నామమునకు మహిమకరముగా జీవించలాగున నీ ఆత్మతో నింపి నడిపించమని నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను. ఆమేన్, ఆమేన్.